హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చాలా సింపుల్ చాప్టర్ సెట్స్ అండ్ రిలేషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్స్ గురించి నేర్చుకుందాం. సెట్ అంటే ఏమి? మనం డైలీ లైఫ్లో సెట్ అనే వర్డ్ చాలాసార్లు వాడుతుంటాం. గోల్డ్ సెట్, డైమండ్ సెట్, లేదంటే ఏ సెట్ ఆఫ్ పెన్స్, ఏ సెట్ ఆఫ్ బుక్స్, న్యాచురల్ నంబర్ సెట్, హోల్ నంబర్ సెట్, రియల్ నంబర్ సెట్ అని సెట్ అనే వర్డ్ని చాలాసార్లు వాడుతుంటాం. ఇవన్నీ విన్న తర్వాత సెట్ అంటే ఒక కలెక్షన్ అని తెలుస్తుంది మనకు. సెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్, సమ్ ఆబ్జెక్ట్స్. సో సెట్ బేసిక్ డెఫినేషన్ వచ్చేసి సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒక ఎలిమెంట్ సపరేట్గా ఉండాలి. So a collection of some elements is we are going to say as set. For example, the collection of first 5 prime natural numbers. Prime natural numbers 2, 3, 5, 7, 11, 13 ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే అన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం? 2, 3, 5, 7, 11 ఈ 5 వస్తాయి మనకు. ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు 2 నుంచి 11 వరకు వస్తాయి. కాబట్టి ఇది ఒక కలెక్షన్. ఈ కలెక్షన్ ఏమంటాం మనం? సెట్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అంటాం. కానీ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం, డినోట్ చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా డినోట్ చేయకూడదు. సెట్ ఎప్పుడైనా సరే క్యాల్కులేటర్స్తో డినోట్ చేస్తాం. సెట్లోని ఎలిమెంట్స్ని ఎప్పుడు రిప్రజెంట్ చేయాలన్నా కూడా మనం ఫ్లవర్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలిమెంట్స్ని కామాస్తో సపరేట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మెథడ్ టు డినోట్ ఎనీ టైప్ ఆఫ్ సెట్. ఎప్పుడైనా సరే డినోట్ చేసేటప్పుడు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అని డినోట్ చేస్తాం. ఎలిమెంట్స్ని కామాలు పెడతాం. కామాలతో డిఫరెన్స్ సపరేట్ చేసి కర్లీ బ్రాకెట్స్లో మాత్రమే పెట్టాలి. ఫ్లవర్ బ్రాకెట్స్ అని కూడా అనొచ్చు. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే దీన్ని రో స్టార్ ఫామ్ అంటాం. దీన్ని బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఎలిమెంట్స్ని కామాస్తో సపరేట్ చేస్తూ రాస్తే ఆ ఫామ్ని రో స్టార్ ఫామ్ అంటాం. కాబట్టి డినోటింగ్ మెథడ్స్ టు డినోట్ ఎ సెట్. సెట్ని డినోట్ చేసే మెథడ్స్ వచ్చేసి మేజర్గా రోస్టర్ ఫామ్ ఉంటుంది. దీని తర్వాత సెట్ బిల్డర్ మెథడ్, సెట్ బిల్డర్ ఫామ్ ఉంటుంది. ఫస్ట్ రోస్టర్ ఫామ్ అంటే we have to separate the elements by commas, enclose them by curly brackets. In this method, a set is described by listing elements separated by commas and enclose them by curly brackets. ఎప్పుడైనా సరే ఈ ఫామ్లో మనకి ఏదైనా సెట్ కనపడితే అది ఏ ఫామ్లో ఉన్నట్టు? రోస్టర్ ఫామ్లో ఉన్నట్టు. ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ వర్డ్ మిసిసిపి అనే వర్డ్ తీసుకున్నాను. ఈ మిసిసిపి అనే వర్డ్లోని లెటర్స్ని సెట్ రూపంలో రాయండి అన్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీంట్లో ఈ వర్డ్లో లెటర్స్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టోటల్ 11 లెటర్స్ ఉన్నాయి. 11 లెటర్స్ ఉన్నా కూడా ఐ అనేది 4 టైమ్స్ రిపీట్ అయ్యింది, ఎస్ అనేది 4 టైమ్స్ రిపీట్ అయ్యింది, పి అనేది 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. కానీ సెట్ రాసేటప్పుడు ఆల్ 11 లెటర్స్ని రాయకూడదు. రిపీట్ అయిన లెటర్స్ని సెట్ లోపల రాయకూడదు. డెఫినేషన్, బేసిక్ డెఫినేషన్ ప్రకారం ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ ఖచ్చితంగా డిఫరెంట్ ఉండాలి, సేమ్ ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేస్తాం? జస్ట్ టైప్ ఆఫ్ లెటర్స్ మాత్రమే రాస్తాం. కాబట్టి ద సెట్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మిసిసిపి వీ క్యాన్ రైట్ యాజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం. ఐ అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి జస్ట్ 1 టైం రాస్తే సరిపోతుంది. ఎస్ అనేది 4 టైమ్స్ వచ్చినా కూడా 1 టైం. ఎన్ని టైమ్స్ రిపీట్ అయినా కూడా వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ 1 టైమ్. సో ఇన్ టోటల్ మిసిసిపి హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్స్ మీన్స్ దేర్ ఆర్ ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ లెటర్స్. సో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెట్? ఓన్లీ 4 ఎలిమెంట్స్, ఓన్లీ 4 లెటర్స్. ఇంపార్టెంట్ నోట్ ఈస్ వీ షుడ్ నాట్ రిపీట్ ద ఎలిమెంట్స్. సెట్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎలిమెంట్స్ని రిపీట్ చేయకూడదు. 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ రిపిటేషన్ ఉంటే మనం ఒకసారి మాత్రమే రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి
సెట్ బిల్డర్ ఫామ్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి రోస్టర్ ఫామ్, సెకండ్ మెథడ్ వచ్చేసి సెట్ బిల్డర్ ఫామ్ రూపంలో కూడా సెట్ని డినోట్ చేయొచ్చు మనం. సెట్ బిల్డర్ ఫామ్లో ఏమవుతుంది అంటే మనకు డైరెక్ట్గా ఎలిమెంట్స్ కనపడవు. రోస్టర్ ఫామ్లో అయితే ఎలిమెంట్స్ని కామాస్తో సపరేట్ చేసి ఫ్లవర్ బ్రాకెట్లో రాసి ఉంటాం. ఆ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఉండే ఎలిమెంట్స్ని చూసి చెప్పవచ్చు. కానీ సెట్ బిల్డర్ ఫామ్లో డైరెక్ట్గా ఎలిమెంట్స్ అనేది రాయము. ఎలిమెంట్స్ రాయకుండా ఆ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీని రాయడం జరుగుతుంది. ఈ విధంగా చూడండి. ఇన్ దిస్ వి రైట్ డౌన్ ఏ ప్రాపర్టీ ఆర్ ఏ రూల్. ప్రాపర్టీ ఆర్ ఏ రూల్ విచ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దట్ సెట్. ఎప్పుడైనా సరే సెట్ బిల్డర్ ఫామ్ ఈ రూపంలో డినోట్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఏం డినోట్ చేస్తుంది? ఎక్స్ అనేది ఏ అనే సెట్లోని ఎలిమెంట్స్ని డినోట్ చేస్తుంది. సచ్ దట్, ఈ ఐఫన్ని మనం సచ్ దట్ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఎక్స్ సచ్ దట్, ఇక్కడ ఆ ఎక్స్ యొక్క ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది మనకు. కాబట్టి ఎక్స్ అనే ఎలిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ ఎక్స్ అనేది ఏ విధంగా ఉండాలి అనే ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది. వేర్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ద ప్రాపర్టీ విచ్ డిస్క్రైబ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. అండ్ ఈ విధంగా ఐఫోన్ కనపడితే, కాలం కనపడితే మనం ఏమని ప్రొనౌన్స్ చేస్తాం? ఇట్ స్టాండ్స్ ఫర్ సచ్ దట్. ఎగ్జాంపుల్, ఇది సెట్ బిల్డర్ ఫామ్. ఇది రోస్టర్ ఫామ్లో లేదు. మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు? ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని చేయొచ్చు. కావాలంటే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్. ఇప్పుడు ఎక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మనకు. ఎక్స్ ఏమి? ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎక్స్ అనేది 5 కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్. ఈ రెండు కండిషన్స్ని మిక్స్ చేసి మనం ఎలిమెంట్స్ని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు లెస్ దాన్ 5 అంటే -1 -2 ∞ వరకు వస్తుంది. కానీ ఇంకొకరు ఏం చెప్తున్నారు? ఇంకొక ప్రాపర్టీ ఏం చెప్తుంది? ఎక్స్ ఖచ్చితంగా న్యాచురల్ నంబర్స్ మాత్రమే అయి ఉండాలన్నారు. కాబట్టి ఎక్స్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 1 2 3 4 ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి 5. కాబట్టి ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఉండే సెట్ని మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. ప్రాపర్టీ బాగా అర్థం చేసుకొని ఈ ప్రాపర్టీ ప్రకారం న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి కాబట్టి 1తో స్టార్ట్ చేస్తాం. అండ్ ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి సో ఈ విధంగా ప్రాపర్టీని యూజ్ చేసి రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా రాస్తే సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఎలిమెంట్స్ని డైరెక్ట్గా రాస్తే ఇది రోస్టర్ ఫామ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ సెట్ బి కంటైన్స్ x³ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. బి అనే సెట్లో అన్ని ఎలిమెంట్స్ ఏ టైప్లో ఉంది? x³ టైప్లో ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అంటే ఈక్వల్ టు 5 లేదు కాబట్టి 5 కూడా తీసుకోకూడదు. అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు హోల్ నంబర్. ఈసారి ఎక్స్ అనేది హోల్ నెంబర్ కాబట్టి మనం 0 నుంచే స్టార్ట్ చేస్తాం. న్యాచురల్ నెంబర్ అంటే 1 నుంచే స్టార్ట్ చేస్తాం. హోల్ నెంబర్ అంటే ఎక్స్ అనేది 0 నుంచే స్టార్ట్ చేస్తాం. లెస్ దాన్ 5 వరకు తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఇది రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలనుకో, ఫస్ట్ ఎక్స్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. 0³ ఇక్కడ ఏది ఉంటే అది. x³ టైప్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ని 0 నుంచి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ హోల్ నెంబర్ ఏమి? 1³ 2³ 3³ 4³ 5 తీసుకోకూడదు. ఒకవేళ ఈక్వల్ టు 1 ఇచ్చింటే 5 కూడా తీసుకుంటుంటాం మనం. సో 0 1 8 27 64. దిస్ ఈజ్ ద సెట్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది, ఇది రోస్టర్ ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రివర్స్లో రోస్టర్ ఫామ్ని సెట్ బిల్డర్ ఫామ్లోకి రాయడానికి ట్రై చేద్దాం. చూడండి, రోస్టర్ ఫామ్లో ఇచ్చారు. ఇంతకుముందు ప్రాపర్టీ ఇస్తే ఆ ప్రాపర్టీని మనం డీకోడ్ చేసి ఎలిమెంట్స్ని కనుక్కున్నాం. ఇప్పుడు ఎలిమెంట్స్ ఇస్తే ఈ ఎలిమెంట్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏదైనా కామన్గా ప్రాపర్టీ కానీ రూల్ కానీ మనకి ఏదైనా కనపడుతుందేమో చూద్దాం. 2 5 10 17 26. ఇది 2. ఒకవేళ ఇక్కడ 4 ఉండింటే 2² ఏమవుతుంది? 4. 4 లేదు, 4 బదులు ఏముంది? ఇక్కడ 5 ఉంది. అంటే 1 ఎక్కువ, 1 మోర్ దాన్ 2². ఇక్కడ 10 9 ఉండింటే 3² అంటే ఒకవేళ ఇక్కడ 4 ఇక్కడ 9 ఇక్కడ 16 అంటే 4² ఏమి? 16. ఇక్కడ ఒకవేళ 25 అంటే ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ స్క్వైర్స్కి 1 1 1 1 మోర్ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 2², ఇది 2 to the power of 1 2². ఇది 1² 1 ఎక్కువ. ఇక్కడ 2కి ఇక్కడ 1 ఉందనుకోండి,
దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు మనం, లేదా ఇది 1 స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు, దీన్ని 2 స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు, 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, ప్లస్ 1 యాడ్ చేస్తాం, 4 స్క్వేర్ ప్లస్ 1, 5 స్క్వేర్ అంటే కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు కామన్ ప్రాపర్టీ కనపడుతుంది. ఆ కామన్ ప్రాపర్టీని ఒకవేళ క్యాచ్ చేయగలిగితే వీ క్యాన్ సే దట్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. చేంజ్ అయ్యేది ఇక్కడ 1 అనేది అన్నిటికీ కామన్, స్క్వేర్ అనేది అన్నిటికీ కామన్, చేంజ్ అయ్యేది ఈ 1 2 3 4 నంబర్సే కాబట్టి ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి అంటే వీ కెన్ రైట్ లైక్ దిస్. సో ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 సచ్ దట్ ఇప్పుడు ప్రాపర్టీ రాస్తాం వేర్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కానీ మళ్ళీ 1 నుంచి ఎక్స్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అని రాస్తే సరిపోతుంది. దీన్ని డీకోడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఈ ఎలిమెంట్సే వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే రోస్టర్ ఫామ్ని సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చుకోవాలి అంటే మనకు ఆ ప్రాపర్టీ కానీ రూల్ కానీ క్యాచ్ చేయగలిగితే దాని ప్రకారం ఇది ఏ ఫామ్లో ఉందో ఆ ఫామ్ ఇక్కడ రాస్తాం. ఈ ఎక్స్ యొక్క రూల్ కానీ ప్రాపర్టీ కానీ పక్కన రాస్తే ఈ మెథడ్ని సెట్ బిల్డర్ మెథడ్ అంటాం, ఈ మెథడ్ని రోస్టర్ ఫామ్ అంటాం. దీస్ ఆర్ ద 2 మెథడ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డినోట్ ఎ సెట్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అని మనకి ఇట్లా సెట్ బిల్డర్ ఫామ్లో సెట్ ఏ ఇవ్వడం జరిగింది. ఏ కామా బి అంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఆర్డర్డ్ పేర్ రూపంలోనే ఉంటుంది. ఏ కామా బి ఆర్డర్డ్ పేర్ రూపంలో ఉంటుంది. సచ్ దట్ ఏ బీల గురించి ప్రాపర్టీ ఇచ్చాడు. 2a స్క్వేర్ ప్లస్ 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 35. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ ఇంటీజర్స్. జెడ్ మీన్స్ క్యాపిటల్ జెడ్ మీన్స్ ఇంటీజర్స్. దీన్ని యూజ్ చేసి ఈ సెట్ని డీకోడ్ చేసి రోస్టర్ ఫామ్లో రాసిన తర్వాత ఆ సెట్లో రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయమని అడగలేదు. రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ వస్తాయి. హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ అనేది క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీ వాల్యూస్ కనుక్కోవాలి మనం. దానికోసం మనకిచ్చిన ఈక్వేషన్ వచ్చేసి 2a స్క్వేర్ ప్లస్ 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 35. దీన్ని సాల్వ్ చేసి ఏబీ వాల్యూస్ కనుక్కుంటాం. సాల్వ్ చేయాలంటే 2 ఈక్వేషన్స్ ఉండాలి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏబీ వాల్యూస్ ఇంటీజర్స్ కాబట్టి లెట్ నెగిటివ్ బదులు పాజిటివ్ ఇంటీజర్స్ మనకు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే తెలిసిపోతుంది. ఫైనల్గా సెట్ ఏలో ఎటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియాలి అంటే ఒక 2-3 or 4 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. ఫస్ట్ లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా 0 అయిపోతుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 35/2. ఇది ఇంటీజర్ కాదు అంటే ఏకి ఆన్సర్ రావు. యాక్చువల్గా ఇక్కడ ఇంటీజర్స్ లేకపోతే ఆన్సర్ సంథింగ్ పాయింట్స్లో వస్తుంది. సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్, ఖచ్చితంగా ఏ ఇంటీజర్ కావాలి, బి ఇంటీజర్ కావాలి. కాబట్టి బి వాల్యూ 0 తీసుకున్నప్పుడు ఏ ఇంటీజర్ రావటం లేదు కాబట్టి వీ కెనాట్ టేక్ బి వాల్యూ యాజ్ 0 పెట్టినప్పుడు ఏకి ఆన్సర్స్ రావు. ఆ ఆప్షన్ లీవ్ చేసేస్తాం. లెట్ బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఒకటేసారి +1 తీసుకుంటున్నాను, -1 తీసుకుంటున్నాను. ఏ వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. 2a స్క్వేర్ 3 + or -1 హోల్ స్క్వేర్ అంటే +1 పెట్టినా -1 పెట్టినా స్క్వేర్ ఉంది కాబట్టి అది పాజిటివ్ అయిపోతుంది. 2a స్క్వేర్ +3 అవతలకి వెళ్తే -3 అవుతుంది, 32 అవుతుంది. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16. a ఈజ్ ఈక్వల్ టు +or -4. స్క్వేర్ అవతలకి వెళ్తే +or- అవుతుంది, +or-4. కాబట్టి b వాల్యూ +1 or -1 అయినప్పుడు ఏకి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి? 2 వాల్యూస్ వస్తున్నాయి. అంటే +1 అయినప్పుడు ఓన్లీ 1 తీసుకున్నప్పుడు +or-4 వస్తుంది. ఓన్లీ -1 తీసుకున్నా కూడా మనకు ఏకి ఎన్ని వాల్యూస్ వస్తాయి? 2 వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ బీని +or-2 తీసుకొని చూద్దాం. 2a స్క్వేర్ +or-2 హోల్ స్క్వేర్. 2a స్క్వేర్ ఇది 4 అవుతుంది, 4 3 = 12. 12ని RHSకి సెండ్ చేస్తే మనకు 23 వస్తుంది. 23/2 కూడా నాట్ పాసిబుల్, పర్ఫెక్ట్గా డివైడ్ చేయలేం కాబట్టి +or-2 అనేది తీసుకోకూడదు మనం. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు +or-3 సబ్స్టిట్యూట్ చేద్దాం. +or-3 సబ్స్టిట్యూట్ చేస్తే
9 9 3 జా 27, ఇది ఈ నెంబర్ అంతా 27 అవుతుంది. 35లోంచి 27 సబ్ట్రాక్షన్ చేస్తే 8 వస్తుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఏ ఈజ్ ఈక్వల్ టు +or-√4 +or-2. కాబట్టి బి వాల్యూ 3 అయినప్పుడు +or-2 వస్తుంది, -3 అయినప్పుడు కూడా +or-2 వస్తుంది. ఒకవేళ బి ఈజ్ ఈక్వల్ టు +or-4 సబ్స్టిట్యూట్ చేస్తే 16 3 జా 48. ఇప్పుడు +45 అవతలకి వెళ్తే నెగిటివ్ వస్తుంది మనకు. 2a² ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్ వస్తుంది -13. కాబట్టి స్క్వైర్ చేస్తే నెగిటివ్ రానికి ఛాన్స్ లేదు. స్క్వైర్ అవతలకి వెళ్తే రూట్ అవుతుంది. రూట్లో నెగిటివ్ నెంబర్ ఉండకూడదు కాబట్టి ఇక్కడి నుంచి +or-4 కానీ +or-5 కానీ ఫర్ ఆల్ నంబర్స్ గ్రేటర్ దాన్ +4 అండ్ లెస్ దాన్ -4 ఎటువంటి నెంబర్ పెట్టినా కూడా మనకు ఏకి ఆన్సర్స్ రావు. వచ్చింది 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే. బి వాల్యూ +or-1 ఉన్నప్పుడు ఆన్సర్లు వచ్చాయి, బి వాల్యూ +or-3 ఉన్నప్పుడు ఆన్సర్లు వచ్చాయి. ఇంకా ఏ ఇంటీజర్ పెట్టినా కూడా మనకైతే ఆన్సర్స్ రావు కాబట్టి సో ఇప్పుడు మనం ఆప్షన్స్ని కౌంట్ చేద్దాం. ఒకవేళ బి వాల్యూ 1 అయినప్పుడు, బి వాల్యూ ఓన్లీ 1 అయినప్పుడు ఏ వాల్యూ +4 రావచ్చు, -4 రావచ్చు. బి వాల్యూ -1 అయినప్పుడు ఏ వాల్యూ +4 రావచ్చు, -4 రావచ్చు. అంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆర్డర్డ్ పేర్స్ రాయొచ్చు మనం మార్చి రాస్తే. అదేవిధంగా ఇక్కడికి వస్తే బి వాల్యూ +3 అయినప్పుడు +2 రావడానికి ఛాన్స్ ఉంది. లేదా ఇక్కడ రివర్స్ రాస్తున్నాను. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. ఏ వాల్యూ +4 అయినప్పుడు +1 -1. ఏ వాల్యూ -4 అయినప్పుడు బి వాల్యూ +1 కావచ్చు, -1 కావచ్చు. అదేవిధంగా ఏ +or-2 అని ఉంది, బి +or-3 అని ఉంది. ఏ వాల్యూ 2 అయినప్పుడు +3 రావచ్చు, -3 రావచ్చు. ఏ వాల్యూ -2 అయినప్పుడు ఆన్సర్ +3 రావచ్చు, -3 రావచ్చు. కాబట్టి ఇది రోస్టర్ ఫామ్. కామాస్ పెట్టి అన్నిటినీ నోట్ చేస్తే ఇది సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది, ఇది రోస్టర్ ఫామ్ అవుతుంది. రోస్టర్ ఫామ్లో ఎలిమెంట్స్ని కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 టోటల్ హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్? 8 నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో ఆప్షన్ సి 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ చూద్దాం. ఫస్ట్ టైప్ నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ అని కూడా అనవచ్చు. ఎంటీ సెట్, నల్ సెట్. నల్ అంటేనే ఎంటీ అని అర్థం వస్తుంది. ఏ సెట్ హ్యావింగ్ నో ఎలిమెంట్స్ ఇన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏ నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్. ఇట్ ఈస్ డినోటెడ్ బై 5 ఆర్ సింప్లీ ఎంటీ ఫ్లవర్ బ్రాకెట్. ఆ ఫ్లవర్ బ్రాకెట్ వేసి లోపల ఎలిమెంట్స్ ఏం రాయకుండా ఖాళీగా వదిలేస్తే ఇది ఏ సింబల్ డినోట్ చేస్తుంది? ఇట్ డినోట్స్ ఏ ఎంటీ సెట్. లేదా చాలాసార్లు 5 అనే సింబల్ని వాడతాం మనం. అంటే ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు, 0 ఎలిమెంట్స్. ద సెట్ కంటైన్స్ 0 ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ నల్ సెట్. ఎగ్జాంపుల్ చూడండి, సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తున్నారు ఇక్కడ. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ x² - 2x + 1 ఈజ్ లెస్ దాన్ 0. ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేసే వాల్యూస్ అన్నీ ఎక్స్ వాల్యూస్ అవుతాయి. ఈ ప్రాపర్టీ ఒకవేళ ఇక్కడ 2 అనేది సాటిస్ఫై అయిందనుకోండి, ఎక్స్ వాల్యూ 2 అని రాస్తాం. -2 అనేది సాటిస్ఫై అయిందనుకోండి. కాబట్టి ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ప్రతి వాల్యూ కూడా ఏమవుతుంది? ఏ ఒక్క ఎలిమెంట్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రియల్ నెంబర్స్లలో ఏ నంబర్ కూడా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయదు. ఇప్పుడు ఎక్స్ బదులు 2 పెట్టినా నీకు పాజిటివ్ నెంబరే వస్తుంది. కాబట్టి చూడండి, ఇది a² - 2ab + b² ఫామ్లో రాసుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వీ కెన్ రైట్ లైక్ దిస్. ఇక్కడ ఉండే x² - 2x + 1ని మనం x - 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా x బదులు ఏ నెంబర్ పెట్టినా కూడా ఇది గ్రేటర్ దాన్ 0 మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు మనకు? లెస్ దాన్ 0 కావడానికి ఛాన్స్ ఉండే ఎక్స్ నంబర్స్ ఏవి? కాబట్టి పొరపాటున కూడా ఇది లెస్ దాన్ 0 కావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి దేర్ ఆర్ నో ఎలిమెంట్స్
దెర్ ఆర్ నో సచ్ ఎక్స్ వాల్యూస్ విచ్ సాటిస్ఫై దిస్. కాబట్టి మనం ఏ వాల్యూ కూడా రాయడానికి లేదు. నో ఎలిమెంట్స్ అంటే ఏ ఈజ్ ఏ నల్ సెట్. ఏ ఈజ్ ఏ నల్ సెట్. నెక్స్ట్ టైప్ వచ్చేసి సింగిల్ టన్ సెట్. సింగిల్ టన్ ఈ వర్డ్లోనే మనకు మీనింగ్ ఉంది. సింగిల్ అంటే ఓన్లీ వన్ ఎలిమెంట్ మాత్రమే ఉండాలి. ఏ సెట్ విచ్ కంటైన్స్ వన్ అండ్ ఓన్లీ వన్ ఎలిమెంట్. దట్ టైప్ ఆఫ్ సెట్ ఈస్ కాల్డ్ సింగిల్ టన్ సెట్. ఏ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ సింగిల్ టన్ సెట్. ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నా లేదా సెట్ బిల్డర్ ఫామ్లో ఇది తీసుకుంటున్నాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ చాలా ఉంటాయి మనకు 2, 3, 5, 7, 11, 13 అని. కానీ మనకి ఎక్స్పెషల్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ మాత్రమే కావాలన్నారు. ప్రైమ్ నెంబర్స్లలో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒకటి మాత్రమే ఉంది కాబట్టి మనం రోస్టర్ ఫామ్లో రాస్తే జస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక ఎలిమెంట్ మాత్రమే వస్తుంది 2. కాబట్టి ఒకటే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి సి వీ క్యాన్ కాల్డ్ యాజ్ సింగిల్ టన్ సెట్. నెక్స్ట్ ఫైనైట్ సెట్. ఏ సెట్ విచ్ హ్యాజ్ కౌంటబుల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్. ఒక సెట్లో ఎలిమెంట్స్ ఎప్పుడైతే మనం కౌంట్ చేయడానికి వీలవుతుందో అటువంటి సెట్ని, అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ఒక సెట్లో ఫైనైట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండి ఆ ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయగలిగితే అటువంటి ఫైనైట్ ఎలిమెంట్స్ కలిగినటువంటి సెట్ని ఏమంటాం? ఫైనైట్ సెట్ అంటాం. చూడండి ఎగ్జాంపుల్ ఏ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 కంటే తక్కువ ఉండే ప్రైమ్ నెంబర్స్ రాయండి అంటే మనం లిమిటెడ్ రాస్తాం. 2, 3, 5, 7 టోటల్ కౌంట్ చేస్తే లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు? 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్. ఆర్డర్ అంటే ఏం లేదు, జస్ట్ ఆ ఎలిమెంట్స్ని కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయో ఆ నంబర్ని ఆర్డర్ ఆఫ్ దట్ సెట్ అంటాం. చూడండి, ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫైనైట్ సెట్ ఏ ఈజ్ కాల్డ్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ సెట్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఏ ఆర్ ఓ అంటే ఆర్డర్. ఓ ఆఫ్ ఏ అని కూడా ఇది రేర్గా వాడతాం, మనం ఎక్కువగా వాడేది ఎన్ ఆఫ్ ఏ అంటాం. సో ఆర్డర్ ఆఫ్ ఏ సెట్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కార్డినల్ నంబర్ ఆఫ్ ద సెట్. కార్డినల్ నంబర్ ఆఫ్ సెట్ అన్నా మనం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ద సెట్ అన్నా కూడా హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ అనేది నంబర్ రాయాల్సి ఉంటుంది. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి కౌంట్ చేస్తే ఎన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఎన్ని 4. ఇక్కడ బి సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్. ఇక్కడ ఫైనైట్ సెట్ లాగా ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్. A set which has an infinite number of elements is called an infinite set. ఫైనైట్ సెట్ అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కౌంట్ చేయడానికి వీలు కానటువంటి సెట్ని, ఎలిమెంట్స్ని కౌంట్ చేయడానికి రాకుండా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అటువంటి సెట్ని ఏమంటాం? ఇన్ఫినిట్ సెట్ అంటాం. ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఇంటీజర్స్ లేదంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అని మాత్రమే అన్నారనుకో సెట్ బిల్డర్ ఫామ్లో. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నాం అనుకో. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఎంతవరకు? ఇన్ఫినిటీ వరకు. కౌంట్ చేసిన నెంబర్ చెప్పడానికి వస్తుందా? కాబట్టి ఇదేమి? ఇన్ఫైనైట్ సెట్, బికాస్ వీ కెన్ నాట్ కౌంట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్. సచ్ టైప్ ఆఫ్ సెట్స్ ఆర్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్స్. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్, ఈక్వివాలెంట్ సెట్స్. ఈక్వల్ సెట్ మీన్స్ two sets are said to be equal if they have same number of elements and that too same elements. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే మాత్రమే సరిపోదు, ఆ ఎలిమెంట్స్ కూడా ఎగ్జాక్ట్గా ఈక్వల్ ఉండాలి. 2 sets A and B are said to be equal if every element of A is a member of B and every element of B is a member of A. ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ బీలో ఉండాలి, బీలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఏలో ఉండాలి. అప్పుడు ఆ 2 సెట్స్ని ఏమంటాం మనం? ఈక్వల్ సెట్స్ అంటాం. ఆర్డర్ అటు ఇటు అయినా పర్వాలేదు, ఎలిమెంట్స్ ఏముంటే చాలు. ఈ సెట్ ఏలో ఎక్స్, వై, జెడ్, సెట్ బిలో కూడా ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది. కాబట్టి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ముందు సేమ్ నంబర్స్ ఉండాలి, సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ 2 సెట్స్ని ఏమంటాం మనం? ఈక్వల్ సెట్స్ అంటాం. ఆర్డర్ వేరైనా పర్వాలేదు,
జస్ట్ ఆ ఎలిమెంట్స్ ఉంటే చాలు. ఏది ఫస్ట్ ఉంది ఏది సెకండ్ ఉంది అనేది ఇక్కడ నెగ్లెక్టబుల్. నెక్స్ట్ ఈక్వివాలెంట్ సెట్స్. ఈక్వల్ సెట్స్ వేరే, ఈక్వివాలెంట్ సెట్స్ వేరే. ఈక్వివాలెంట్ అంటే సేమ్ నంబర్ ఉంటే సరిపోతుంది, సేమ్ ఎలిమెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. సేమ్ ఎలిమెంట్స్ కూడా ఉంటే అవి ఈక్వల్ సెట్స్ అంటాం. జస్ట్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. టూ ఫైనైట్ సెట్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వివాలెంట్ ఇఫ్ దేర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. జస్ట్ దీంట్లో ఉండే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్ బిలో ఉండే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉంటే చాలు. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏని బిని మనం ఏం చెప్పొచ్చు, జస్ట్ ఈక్వివాలెంట్ సెట్స్ అని మాత్రమే చెప్పొచ్చు. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఈక్వివాలెంట్ సెట్స్, ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉంటే ఈక్వల్ సెట్స్. నెక్స్ట్ సబ్సెట్ అండ్ సూపర్ సెట్. ముందు ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేయండి. సెట్ ఏ కంటైన్స్ 1 2 3 4 ఎలిమెంట్స్, సెట్ బి 1 నుంచి 8 వరకు ఉన్నాయి. ఈ 2 సెట్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఏ ఎలిమెంట్ ఆఫ్ బి. ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు బిలో కూడా ఉంది కాబట్టి వీ క్యాన్ సే దట్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. సబ్సెట్ అంటే ఒక పార్ట్. ఏ అనేది బిలోని ఒక పార్ట్ అంటే సబ్సెట్. అదేవిధంగా బి ఈజ్ కాల్డ్, రివర్స్లో బి ఈజ్ కాల్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. స్మాలర్ పార్ట్ని సబ్సెట్ అంటాం, బిగ్గర్ పార్ట్ని సూపర్ సెట్ అంటాం. సో హియర్ వీ క్యాన్ సే దట్ ఇది సబ్సెట్ని డినోట్ చేసే సింబల్ ఇది. ఒకవేళ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఈ విధంగా డినోట్ చేస్తాం. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ అన్నప్పుడు ఈ విధంగా డినోట్ చేస్తాం. ఇప్పుడు డెఫినేషన్ చూస్తే ఇఫ్ ఏ అండ్ బి 2 సెట్స్, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. ఏలో ప్రతి ఎలిమెంట్ కూడా బిలోని ఎలిమెంట్ అయితే దెన్ ఏ ఈజ్ కాల్డ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ రివర్స్లో బి ఈజ్ కాల్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. అండ్ వీ విల్ డినోట్ ద సింబల్ లైక్ దిస్. సబ్సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఈక్వల్ కూడా ఉండొచ్చు. ఎవరీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ఎగ్జాంపుల్కి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుందాం. ఇప్పుడు సబ్సెట్స్ రాయాలి. ఫస్ట్ నల్ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఫర్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అంటే 0 ఎలిమెంట్స్, ఏ ఎలిమెంట్స్ లేదు అంటే నల్ సెట్, ఈ ఒక సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్స్, 1 అనే ఎలిమెంట్, 2 3 ఇవి కూడా సబ్సెట్సే. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్, 1 2 2 3 3 2. లాస్ట్ అండ్ ఫైనల్గా 1 2 3. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ఏ సెట్ అయినా సరే దానికి అది సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఈ 2 ఎక్స్ట్రా. 5 అనేది సబ్సెట్గా తీసుకోవాలి, యాస్టీస్గా అదే సెట్ కూడా సబ్సెట్గా తీసుకోవాలి. కాబట్టి 1 2 3 ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ ఏ. సెట్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకు టోటల్ ఎన్ని సబ్సెట్స్ వస్తున్నాయి? 1 2 3 4 5 6 7 8 సబ్సెట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ప్రాపర్ సబ్సెట్. నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్ అంటే ఇక్కడ చూడండి, ఏ 1 2 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇందాక రాసినట్టు సబ్సెట్స్, ప్రాపర్ సబ్సెట్స్ వేరే, సబ్సెట్స్ వేరే అంటే మొత్తం అదే, జస్ట్ వన్ థింగ్ ఈజ్ డిఫరెంట్. ముందు ఆ డిఫరెన్స్ తెలుసుకునే ముందు సబ్సెట్స్ రాయడం 5 రాయాల్సి ఉంటుంది. 1 సింగిల్టన్ సెట్స్ రాయాల్సి ఉంటుంది. 2 ఎలిమెంట్స్ కలిగిన సెట్స్ రాస్తున్నాం. టోటల్ అన్నీ రాస్తే యాస్టీస్గా ఏ రాసినట్టు. సబ్సెట్స్ అంటే ఎంటీ సెట్ రాయాల్సి ఉంటుంది, అదే సెట్ మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఈ కేసులో అదే ప్రాపర్ సబ్సెట్ అనుకోండి, 5 ఖచ్చితంగా అన్నిటికి ఉంటుంది. నెక్స్ట్ 1 2 3 డబల్ సెట్స్ సేమ్. డెఫినేషన్ ప్రకారం ఈక్వల్ మాత్రం తీసుకోకూడదు. ఈక్వల్ తీసుకుంటే సబ్సెట్స్, ఈక్వల్ తీసుకోలేదు అంటే ఖచ్చితంగా ఒరిజినల్ సెట్ కంటే కొద్దిగా తక్కువ పార్ట్స్ తీసుకుంటున్నట్టు. కాబట్టి డెఫినేషన్ ప్రకారం ఇఫ్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బట్ సబ్సెట్ అయి ఉండి మళ్ళీ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఈక్వల్ మాత్రం కావటం లేదు అన్నప్పుడు దెన్ వీ క్యాన్ సే దట్ ఏ ఈజ్ ప్యూర్లీ జస్ట్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి.
ఒకవేళ ఈక్వల్ ఉందనుకోండి ఇక్కడ, అప్పుడు జస్ట్ సబ్సెట్ అంటాం. ప్రాపర్ సబ్సెట్ అన్నప్పుడు మనం ఇది మాత్రం తీసుకోకూడదు, యాస్టీజ్గా ఏ అనే సెట్ మాత్రం తీసుకోకూడదు, అంటే 1 నంబర్ని తగ్గియాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేయండి. సెట్ ఏ ఈజ్ గివెన్. సెట్ ఏలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 అనేది ఫస్ట్ ఎలిమెంట్, 2 అనేది సెకండ్ ఎలిమెంట్. ఈ 3, 4 సెట్ రూపంలో ఈ సెట్ మొత్తం ఇట్ ఈజ్ 1 ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఏ. 5 ఈజ్ అనదర్ ఎలిమెంట్. టోటల్ మనకు నంబర్స్ 5 కనిపిస్తున్నా కూడా ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు, 4 ఎలిమెంట్స్ ఉన్నట్టు. ఇక్కడ ఒక విషయం వచ్చేసి, ఎప్పుడైనా సరే లోపల ఉండే ఎలిమెంట్స్ని బిలాంగ్స్ టు అంటాం. 2 బిలాంగ్స్ టు ఏ, అంటే 2 అనే ఎలిమెంట్స్ ఎప్పుడు ఆ సెట్కి బిలాంగ్స్ టునా డస్ నాట్ బిలాంగ్స్ టునా అని చెప్పగలుగుతాం మనం. అదే సెట్ తీసుకున్నాం అనుకోండి, సెట్ తీసుకుంటే అది సబ్సెట్టా కాదా అని చెప్పొచ్చు. కాబట్టి ఈ ఎలిమెంట్స్ యొక్క డిస్కషన్ వస్తే మనం ఎలిమెంట్స్ని సబ్సెట్టా కాదా అని ఎప్పుడు చెక్ చేయం. ఎలిమెంట్స్ని ఆ సెట్కి బిలాంగ్స్ టునా డస్ నాట్ బిలాంగ్స్ టునా మాత్రమే చెప్పగలుగుతాం. ఇప్పుడు 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటాం. 5 ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ కాబట్టి 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 2 ఈజ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ ఏ కాబట్టి ఎలిమెంట్స్కి ఎప్పుడు బిలాంగ్స్ టు డస్ నాట్ బిలాంగ్స్ టు అనే రిలేషన్ మాత్రమే చెక్ చేస్తాం. కానీ సెట్స్కి ఎప్పుడు ఒక సెట్ ఇంకో సెట్కి సబ్సెట్టా లేదా అని మాత్రమే చెక్ చేస్తాం. కానీ డస్ నాట్ బిలాంగ్స్ టు అనేది సెట్స్కి రాదు. సెట్స్కి వచ్చినప్పుడు జస్ట్ వీ క్యాన్ సే దట్ ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ ఆర్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలిమెంట్స్ ఎప్పుడు బిలాంగ్స్ టు లేదా డస్ నాట్ బిలాంగ్స్ టు. సెట్స్ ఎప్పుడు సబ్సెట్ కాదా అని మాత్రమే చెక్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని కాదు అడిగింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్. ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేస్తాం. ముందు సెట్ ఏ ఆప్షన్ని చెక్ చేద్దాం. ఇది సెట్, సబ్సెట్ ఆఫ్ ఏనా కాదా. ఇప్పుడు 3, 4 ఇది సపరేట్గా తీసుకుంటే సెట్ అవుతుంది. కానీ ఇది టోటల్గా తీసుకుంటే దిస్ ఈజ్ an element ఆఫ్ ఏ. ఇది ఏలో ఒక ఎలిమెంట్ అన్నప్పుడు మనం ఏం చెక్ చేయగలుగుతాం, దిస్ బిలాంగ్స్ టు ఏ అని చెప్పగలుగుతాం. మనం దిస్ బిలాంగ్స్ టు ఏ అని చెప్పగలుగుతాం. సబ్సెట్ అని చెప్పకూడదు. ఒకవేళ ఏకి సబ్సెట్స్ రాయాలనుకుంటే, సబ్సెట్స్ ఆఫ్ ఏ రాయాలనుకుంటే 5 ఈజ్ 1 సబ్సెట్. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్స్ 1 అనే ఎలిమెంట్, 2 అనే ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఇది, థర్డ్ ఎలిమెంట్, 5th ఎలిమెంట్. ఇప్పుడు డబల్ 1, 2 సబ్సెట్స్ మొత్తం రాయాలనుకుంటే 1, 2 ఇట్లా నంబర్ ఆఫ్ సెట్స్ రాస్తాం మనం. ఇంకా చాలా వస్తాయి మనకు. కానీ ఇది సబ్సెట్టా కాదా అని చెప్పగలుగుతాం. కానీ ఎలిమెంట్ సబ్సెట్టా కాదా అని చెక్ చేయం. ఇది ఎలిమెంట్ కాబట్టి దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. అంటే మనకు కావాల్సింది ఇదే. ఇన్కరెక్ట్ ఆప్షన్స్ మీద టిక్ కొట్టాలి. ఇన్కరెక్ట్ ఆప్షన్స్ మాత్రమే చెప్పమన్నారు కాబట్టి దిస్ ఈజ్ యాక్చువల్గా ఇది రాంగ్. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనకు రాంగ్ స్టేట్మెంట్స్ మాత్రమే కావాలి కాబట్టి ఏ కరెక్ట్. నెక్స్ట్ బిని చెక్ చేద్దాం. బి 3, 4 అనేది ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. వాళ్ళు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే టిక్ కొట్టమన్నారు. ఎస్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇందాక చెప్పినట్టు సబ్సెట్ టోటల్ దిస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ సబ్సెట్స్ రాసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇదే సెట్ వచ్చింది చూడండి. కాబట్టి ఇట్ ఈజ్ ఏ సబ్సెట్. ఇదంతా ఒక సెట్, ఎలిమెంట్ సింగిల్టన్ సెట్. ఇది ఈ సెట్లో ఒకటే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ సింగిల్టన్ సెట్. కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఆప్షన్ డి అసలు రాయలేదు మనం. ఆప్షన్ డి వచ్చేసి
ఆప్షన్ డి వచ్చేసి 1 2 3 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇది చెక్ చేయాలి మనం. 1 2 3 ఇప్పుడు 1 2 అయితే సబ్సెట్ అవుతుంది, కానీ 3 అనేది సపరేట్గా లేదు. 3 అనేది సపరేట్గా ఉండింటే ఎస్ 1 2 3 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంటాం. 3 అనేది దేంట్లోకి ఉంది, 3, 4 అనేది కంబైన్డ్గా ఒక ఎలిమెంట్, 3 అనేది సపరేట్ ఎలిమెంట్ కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి టోటల్ 4 ఆప్షన్స్లో ఈ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ డి అనేది రాంగ్ స్టేట్మెంట్స్ అవుతాయి. వాళ్ళు రాంగ్ స్టేట్మెంట్స్ని టిక్ కొట్టమన్నారు కాబట్టి ఈ ప్రాబ్లంలో ఆన్సర్ ఈజ్ ఏ అండ్ డి, మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ నోట్, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సబ్సెట్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ సెట్ని కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. కాబట్టి ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే సబ్సెట్స్ రాయండి అన్నప్పుడు ఖచ్చితంగా ఎంటీ సెట్ రాయాల్సిందే, ఆ సెట్ని కూడా రాయాల్సిందే. ఒకవేళ ప్రాపర్ సెట్ అన్నప్పుడు మాత్రం ఈక్వల్ ఉండకూడదు కాబట్టి ఇట్ సెల్ఫ్ ఆ సెట్ మాత్రం రాయం, మిగతావన్నీ రాసేస్తాం. నెక్స్ట్, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ బి, అంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ, దట్ ఈస్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, దెన్ వీ క్యాన్ సే దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. డెఫినేషన్ ప్రకారం ఇందాక డెఫినేషన్ చెప్పుకున్నాం మనం, ఈక్వల్ సెట్స్ డెఫినేషన్ ఇది. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఏ అనేది బి యొక్క పార్టు, బి అనేది ఏ యొక్క పార్టు అన్నప్పుడు ఏమవుతుంది, ఏకి బికి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 2 ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్. ఈక్వల్ లేకపోతే ఈ రిలేషన్ పాసిబుల్ కాదు. నెక్స్ట్ 4th పాయింట్, 5 ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఏ సెట్ తీసుకున్నా కూడా 5 అనేది సబ్సెట్ కిందికి వస్తుంది, ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్. నల్ సెట్కు మాత్రము సబ్సెట్ ఇంకో సెట్ ఉందని, నల్ సెట్ మీన్స్, ఎంటీ సెట్ మీన్స్ ద ఎలిమెంట్స్ ఆర్ 0 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం సపరేట్గా మళ్ళీ ఇంకో సబ్సెట్ ఏమి ఉండదు. కాబట్టి 5 ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఫర్ ఎవ్రీ సెట్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్ కంటైనింగ్ n ఎలిమెంట్స్. ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే టోటల్ హౌ మెనీ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ మీన్స్ అకార్డింగ్ టు ఫార్ములా 2 to the power of n సబ్సెట్స్ ఆర్ దేర్. కాబట్టి చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ 2 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం. సబ్సెట్స్ రాయాలనుకుంటే 5 ఈజ్ ఏ సబ్సెట్, ఖచ్చితంగా రాయాల్సిందే. ఏ ఈజ్ 1 సెట్, బి ఈజ్ అనదర్ సెట్, ఏబి. టోటల్ 1 2 3 4, జస్ట్ n వాల్యూ 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సబ్సెట్స్కి ఫార్ములా వచ్చేసి 2 to the power of n, 2 స్క్వేర్ ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, 4 వస్తుంది. ఆ విధంగా కాకుండా 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇంకా ఫార్ములా మామూలుగా సబ్సెట్స్ అన్నీ రాస్తే ఎగ్జాక్ట్గా మనకి ఎన్ని వస్తాయి, 8 వస్తాయి. కాబట్టి ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఇఫ్ n ఈజ్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దెన్ 2 to the power of n ఆర్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ దట్ సెట్. కానీ ఓన్లీ సబ్సెట్స్ అన్నప్పుడు ఈ ఫార్ములా, ఓన్లీ సబ్సెట్స్ కాకుండా ఎక్స్ప్రెషల్లీ ప్రాపర్ సబ్సెట్స్ అన్నప్పుడు ఒకటి తగ్గిస్తాం. ఎందుకు ఒకటి తగ్గిస్తాం, సేమ్ రాయకూడదు. ఇక్కడ ఏబి సేమ్ యాస్టీస్గా రాసాం చూడండి. ప్రాపర్ సబ్సెట్స్ అన్నప్పుడు మాత్రము ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. కాబట్టి ప్రాపర్ సబ్సెట్స్ అన్నప్పుడు పర్టికులర్గా పార్ట్స్ మాత్రమే రాయాలి, లెస్సర్ పార్ట్స్ మాత్రమే రాయాలి, ఈక్వల్ అనే సెట్ రాయకూడదు. కాబట్టి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అన్నప్పుడు 2 to the power of n అనేది ఫార్ములా అవుతుంది. ప్రాపర్ సబ్సెట్స్ అన్నప్పుడు 2 to the power of n లోంచి 1 సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, పవర్ సెట్ ఎగ్జాంపుల్ చూడండి. ముందు ఫైండ్ ద పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే ముందు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే సబ్సెట్స్ రాస్తాం. 5 సెట్ ఆఫ్ 1, సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 1, 2. ఇప్పుడు సబ్సెట్స్ అన్నిటినీ మళ్ళీ ఒక కొత్త సెట్ రూపంలో రాస్తే ఇప్పుడు మనకు ఫామ్ అయినటువంటి కొత్త సెట్ని ఏమంటాం, పవర్ సెట్ ఆఫ్ దిస్ సెట్ ఏ. డెఫినేషన్ చూడండి, లెట్ ఏ బి ఎనీ సెట్, ఏ సెట్ అయినా తీసుకోండి. ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్
ఇప్పుడు ఏ ఒక సెట్ అయినప్పుడు ఖచ్చితంగా ఏకి సబ్సెట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఆ సబ్సెట్స్ అన్నిటిని మళ్ళీ ఇంకొక సెట్ రూపంలో ఫామ్ చేయాల్సి ఉంటుంది. ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై పి ఆఫ్ ఏ. ఎక్కడైనా సరే పి ఆఫ్ ఏ అని కనపడితే ఏం రాయమని మీనింగు, పవర్ సెట్ రాయమని. పవర్ సెట్ ఏ విధంగా రాస్తాం, సబ్సెట్స్ అన్నీ రాస్తాం. సబ్సెట్స్ అన్నిటిని రాసి ఫ్లవర్ బ్రాకెట్స్ రాస్తే ఈ కొత్త సెట్ని ఏమంటాం మనం, పవర్ సెట్ అంటాం. ఏ సెట్ యొక్క పవర్ సెట్ అంటాం. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. నంబర్ ఆఫ్ నాన్ ఎంటీ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి సెట్ ఏ 1 2 3 4 నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ముందు నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా ఏమి, 2 to the power of n 2 to the power of 4 2 to the power of 4 అంటే మనకి ఎంత వస్తాయి 16. ఓన్లీ సబ్సెట్స్ అన్నిటిని రాయండి అన్నప్పుడు 16. ఈ 16లో 5 అనేది కూడా ఒక సెట్ అయి ఉంటుంది. 5 మీన్స్ ఎంటీ సెట్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, నంబర్ ఆఫ్ నాన్ ఎంటీ సబ్సెట్స్, నంబర్ ఆఫ్ నాన్ ఎంటీ. నాన్ ఎంటీ అంటే ఎంటీ మాత్రం ఉండకూడదు. ఈ 16లో ఖచ్చితంగా ఎంటీ సెట్ ఒకటి ఉంటుంది. కాబట్టి నాన్ ఎంటీ సబ్సెట్స్ కావాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, 1 లెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమి 15. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. 2 ఫైనైట్ సెట్స్ హ్యావ్ m అండ్ n ఎలిమెంట్స్. 2 సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ సెట్లో ఎలిమెంట్స్ వచ్చేసి m, సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ వచ్చేసి n. ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద ఫస్ట్ సెట్ ఈజ్ 112 మోర్ దాన్ దట్ ఆఫ్ సెకండ్ సెట్. ఇది వాడు ఇచ్చిన కండిషన్. ఫస్ట్ సెట్ యొక్క సబ్సెట్స్ ఆర్ మోర్ దాన్ 112 ఆఫ్ సెకండ్ సెట్, సబ్సెట్స్ ఆఫ్ సెకండ్ సెట్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m అండ్ n. కాబట్టి ఫస్ట్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, m. సెకండ్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, n. ఇప్పుడు ఫస్ట్ సెట్లో ఒకవేళ ఏ అనుకుందాం. ఫస్ట్ సెట్లో m ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సబ్సెట్స్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఫార్ములా ప్రకారం 2 to the power of m అవుతుంది. సెకండ్ సెట్ని బి అనుకుందాం. సెట్ బిలో n ఎలిమెంట్స్ అని ఇచ్చినాడు కాబట్టి సబ్ సెట్స్ ఆఫ్ బి ఏమవుతుంది, 2 to the power of n. ఇప్పుడు క్వశ్చన్ ప్రకారము సబ్సెట్ ఆఫ్ ఏ ఈజ్ 112 మోర్ దాన్ సబ్సెట్ ఆఫ్ బి అని ఇచ్చినాడు. కాబట్టి అకార్డింగ్ టు గివెన్ కండిషన్ 2 to the power of m అంటే సబ్సెట్స్ ఆఫ్ ఫస్ట్ సెట్ ఈజ్ 112 మోర్ దాన్ సబ్సెట్స్ ఆఫ్ సెకండ్ సెట్. ఇది ఫస్ట్ సెట్ యొక్క సబ్సెట్స్, ఇది సెకండ్ సెట్ యొక్క సబ్సెట్స్. వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారము ఫస్ట్ సబ్సెట్స్ వచ్చేసి 112 మోర్ దాన్ సెకండ్ సబ్సెట్స్ అని ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది mn వాల్యూస్ కనుక్కోవాల్సి ఉంటుంది. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేస్తే ఈ విధంగా రాసుకోవచ్చు. 112ని ప్రైమ్ నెంబర్స్ రూపంలో రాసుకుందాం. 2 5 జా 10, 2 6 జా 2 2 జా 4, 2 8 జా 2 14. అంటే దీన్ని 112ని 2 to the power of 4 ఇంటూ 7 అని రాయొచ్చు. 2 to the power of 4ని డినామినేటర్లోకి సెండ్ చేద్దాం. విడివిడిగా రాస్తే 2 to the power of m by 2 to the power of 4, 2 to the power of n by 2 to the power of 4, 2 to the power of n minus 4, 2 to the power of n minus 4 is equal to 7. ఇప్పుడు మనం జస్ట్ కొద్దిగా గెస్ చేసి ఇప్పుడు 7 రావాలి అంటే దీని పర్ఫెక్ట్ స్క్వేర్స్లలో 8 minus 7 is equal to 7 అని చూసుకోవచ్చు. మనం 8 ఎందుకు అంటే దీన్ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. దీన్ని 2 to the power of 0 అని రాయొచ్చు. అంటే ఇది 2 క్యూబ్ మైనస్ 2 to the power of 0. అంటే ఇదంతా మన గెస్. 7ని 8 minus 1 అని రాసుకుందాం. దీన్ని 2 క్యూబ్ మైనస్ 2 to the power of 0 ఈజ్ ఈక్వల్ 7 అని రాయొచ్చు. దీన్ని మ్యాచ్ చేసుకుంటే ఇక్కడ ఉండే ఈక్వేషన్ని ఇక్కడ ఉండే ఈక్వేషన్ మ్యాచ్ చేసుకుంటే m minus 4 వాల్యూ m minus 4 ప్లేస్లో 3 ఉంది, n minus 4 ప్లేస్లో 7 ఉంది, 0 ఉంది.
కాబట్టి ఇక్కడ m-4 ప్లేస్లో 3 ఉంది, n-4 ప్లేస్లో 0 ఉంది. దీంట్లో నుంచి m వాల్యూ 7 అని వస్తుంది, n వాల్యూ 4 అని వస్తుంది. సో 7, 4 m, n వాల్యూస్ వచ్చేసి 7, 4. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద పవర్ సెట్. ఇది చాలా ఇంపార్టెంట్. పవర్ సెట్ ఆఫ్ సెట్ ఏ. ముందు సెట్ ఏ చూద్దాం. సెట్ ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఎంత? 3. ఇప్పుడు మనం ఏకి సబ్సెట్స్ కావాలంటే కనుక్కోవచ్చు. సబ్సెట్స్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫార్ములా ఏమి? 2n. ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలిస్తే దాని పవర్ సెట్, దాని నంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాయొచ్చు. సో ఏ అనే సెట్ యొక్క సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. కానీ క్వశ్చన్ అది కాదు. ఫైన్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ అని అడగలేదు. ఒకవేళ ఫైన్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ అంటే సో హౌ మెనీ సబ్సెట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ? 8 అని రాస్తాం. కానీ ఇక్కడ అడిగింది ఏమి? ఏ యొక్క పవర్ సెట్ యొక్క సబ్సెట్స్ రాయమన్నారు. ఒకటి ఎప్పుడైనా సరే సబ్సెట్స్ రాయాలి అంటే ఎలిమెంట్స్ తెలిసి ఉండాలి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏ సెట్కి అయితే సబ్సెట్స్ మనం రాయాలనుకుంటున్నామో ఆ సెట్ యొక్క నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు సెట్ ఏకి సబ్సెట్స్ రాయాలి అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలిసి ఉండాలి. అదేవిధంగా పవర్ సెట్ యొక్క సబ్సెట్స్ రాయాలి అంటే ఆ పవర్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలిసి ఉండాలి. పవర్ సెట్లో ఏముంటాయి? సబ్సెట్స్ ఉంటాయి. ఏ యొక్క సబ్సెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి? 8 సబ్సెట్స్ ఉన్నాయి. కాబట్టి ఏకి 8 సబ్సెట్స్ ఉన్నాయి. కాబట్టి పవర్ సెట్కి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 8 ఎలిమెంట్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు పవర్ సెట్ అంటే ఏమి? కొత్త సెట్. ఏ యొక్క సబ్సెట్స్ అన్నీ రాస్తే ఇట్లా ఏ యొక్క సబ్సెట్స్ అన్నీ రాసుకుంటూ పోతే కొత్తగా ఫామ్ అయినటువంటి సెట్ని ఏమంటాం? పవర్ సెట్ అంటాం. మనం పవర్ సెట్ రాయమని అడగలేదు వాళ్ళు. పవర్ సెట్ రాయండి అంటే ఈ టోటల్ 8 ఎలిమెంట్స్ రాసి సరిపోతుంది. వాళ్ళు ఏమడిగారు? పవర్ సెట్ యొక్క సబ్సెట్స్ రాయమన్నారు. ఇప్పుడు ఇది టోటల్ ఏ అనుకుందాం. ఇక్కడ టోటల్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుసు మనకు. ఇప్పుడు పవర్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 8 ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏకి సబ్సెట్స్ 8 కాబట్టి సబ్సెట్లతో మనము పవర్ సెట్ని ఫామ్ చేస్తాం. కాబట్టి ఏకి 8 సబ్సెట్స్ కాబట్టి పవర్ సెట్లో కూడా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 8 ఎలిమెంట్స్కి మళ్ళీ సబ్సెట్స్ రాయాలి మనం. సబ్సెట్స్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ పి ఆఫ్ ఏ. మళ్ళీ సేమ్ ఫార్ములా వాడతాం. ఈసారి ఈ సెట్లో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఎన్ని సబ్సెట్స్ రావడానికి ఛాన్స్ ఉంది? 2^8. 2^8 ఏ ఆప్షన్ వస్తే ఆ ఆప్షన్ని టిక్ చేస్తాం. 2^8 256 వస్తుంది.